దాన్ని నెమ్మదిగా మాట్లాడాలి. షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా? షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా? అది రహస్యం కాదు, గట్టిగా మాట్లాడు. అయితే వెళ్ళి వంట చేయండి. ఇది రహస్యమే, నెమ్మదిగా మాట్లాడు. పిలిచారండి? ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నావు నువ్వు? వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నాననే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం ఉందా? తాగినప్పుడు నేను చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాలోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. అంటే ఏంటండి ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేను కూడా నీకు నచ్చలేదని చెప్తున్నట్టుగా. అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి, అంటే నేరుగానే చెప్తున్నావు అనమాట. ఇదెవరి ఫోను? మీ ఫోనే. ఇలా పగిలిపోయిందేంటి? నేను ఒక యాప్ ఎక్కించానండి, పగిలిపోయింది. యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా? అంటే నేను బరువు ఎంత ఉన్నానో చూసుకుందామని ఒక యాప్ ఎక్కించాను. ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను, ఫోన్ పగిలిపోయిందండి. హలో మేడం, అది రైల్వే అనౌన్స్మెంటేనా? అవును మేడం, చెప్పండి. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. అవును మేడం, బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మేడం, నా లిప్స్టిక్ అయిపోయిందండి. మా ఆయన గారు తీసుకురావడానికి ఫ్యాన్సీ షాప్కి వెళ్ళారు. ట్రైన్ ని ఒక అరగంట ఆపండి మేడం. టైం చూస్తే 11 అవుతోంది, ఇంకా ఇంటికి రాలేదు. టైం చూస్తే 11 అవుతోంది, ఎక్కడికి వెళ్ళావు? స్మెల్ వస్తోంది, తాగొచ్చావు కదా? నిజం చెప్పు, తాగినావా? తాగాలని తాగలేదు, మరి బలవంతం చేశారు. బలవంతమా? బలవంతం ఏంటి? మహిగాడు ఉన్నాడు కదా, వాడు బెట్టేశాడు. ఏమని? ఎవరు పెళ్ళామైతే అందంగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ పెగ్గులు తాగాలి, లేట్ నైట్ దాకా ఉండాలి అన్నారు. వాళ్ళందరూ తాగుతున్నారా, నా పెళ్ళాం ఏమన్నా అందంలో తక్కువ అని నేను తాగాను. మరేంటి తొందరగా వచ్చావు? నువ్వు కాల్ చేసావు కదా బంగారం, అందుకే వచ్చేసా. ఏం పర్లేదు, పో. 1 కో 2 కో రా, వాళ్ళకి కూడా తెలియాలి కదా నీ పెళ్ళామే అందంగా ఉంటుందని. నేను 2కి వచ్చేసా. పో పో. ఏంటండి, ఇందాక నుండి అన్నం తిన్నాను రమ్మంటే మీకు చెవులు వినిపించట్లేదా? నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు నన్ను అలా తిట్టడం ఏం బాగాలేదు. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. నా అందం ఇప్పుడే కనిపించిందా? నేను చిన్నప్పటి నుంచి అందగత్తనే. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. హలో ఎంగల్ గారు, ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ప్రెజర్ సార్. ఏమైందండి? అయ్యా, మీ అమ్మాయి ఎల్ఓసి దాటేసింది. మీ శంకరాభరణం వారి పరువు సాగర సంగమంలో కలిపేసింది. మీ ఆరోగ్యరీత్యా మీ ఫిడేలు పగిలిపోయిన విషయం మీకు ఇంతవరకు చెప్పలేదు. ఫిడేల్ పగిలిపోయిందా? ఎలా? ఇంకెవరు? ఆ సంజు రెడ్డి గాడు. వాడు మన ఫిడేల్ మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఇప్పుడు మన అమ్మాయి మీద చేయేశాడు, ఓం నమ శివాయ. ఎవరండి వాడు? అసలు వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? వాడి బ్యాక్గ్రౌండ్ గిటార్ అండి, మన బ్యాక్గ్రౌండ్ ఫిడేలు. వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి సుకుమారంగా ఉన్న మన క్లాసికల్ మీద పడింది. చితికిపోయింది సార్ మన క్లాసికల్. దీన్ని ఆపటం నా వల్ల కాదు మహాప్రభు, నా వల్ల కాదు, నా వల్ల. సరేండి, నాకేమో ఫుల్గా అంకెలు వచ్చిన చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకండి. ఒకటండి, ఒక తర్వాత అంటే 2 అండి. 2 కదండి, మీరు అలాగుండండి, దగ్గర రాకండి. 2 తర్వాత 3 ఏమోనని కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య, నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత నోర్మి, నాకు తెలదేంటి? 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8 చక్కతా. రాత్రంతా ఆలసించంగా నాకు ఒకటి అర్థమైంది బాబు. ఏంటిదో? అందరి లెక్క మనం ఎందుకు సంపాదించలేకపోతానమో అర్థమైంది. అబ్బో, అట్టెట్లా అర్థమైంది? నేను ఖర్చు పెట్టేంత స్పీడ్ గా నువ్వు సంపాదించలేవని నాకు అర్థమైంది. నా మొగుడు మంచోడు అనుకున్నానే, ఈ రోజే తెలిసింది మంచోడు కాదని. ఓసే అమ్మా, ఇలాంటి ఇచ్చి పెళ్లి చేసావేంటే? ఏమైందే అలా ఏడుస్తున్నావు? ఒరే, నువ్వు మంచోడు అనుకున్నాన్రా, కానీ ఈ రోజే తెలిసింది నువ్వు మంచోడు కాదని. ఎవడన్నాడే నేను మంచోడిని కాదని? గోరింటాకు సరిగ్గా పండకపోతే మొగుడు మంచోడు కాదని ప్రపంచం మొత్తానికి తెలుసురా. నువ్వు పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోతే తప్పు నాదేంటే? పెట్టుకున్న గోరింటాకు సరిగ్గా పండకపోయినా అడ్జస్ట్ అయ్యేదన్రా. పెట్టుకున్న గోరింటాకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు.
ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్. ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి చూడాలని ఉందే. చూడాలని ఉంది. నాకు 100కి 99 మార్కులను చెప్పకపోయావో నువ్వు కమలా మేడం రాసిన లవ్ లెటర్ మీ ఆవిడికి చేరుతుంది. జాగ్రత్త. అరే రే 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 ఏం పేపరు. ఈ హోల్ ఆంధ్రాలోనే మోస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ మన సుభాషే. 100కి 9. సారీ 100కి 99. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. 99 నాకంటే ఎక్కువ. నేను నమ్మను. పేపర్ చూపించండి. పాపా ఇది ఇక్కడ ఓపెన్ చేస్తే అక్కడ తెలిసిపోతుంది. నా కాపురంలో చిచ్చు పెట్టకు. రామలక్ష్మి, నా ఇంజిన్ డబ్బు. ఏ ఇవ్వకుండా పారిపోతాను అనుకున్నావా ఏంటి? మొన్నటి నుంచి మొదలెట్టుకుని తిరుగుతున్నాను, ఎప్పుడు ఇచ్చేద్దామా అని. ఎంతైందట అసలు? పొద్దున గంట ఆలస్యంగా వచ్చావు, మధ్యాహ్నం తినేసి 1 గంట తొంగున్నావు, ఆ రంగం పని మీద 1 గంట ఎటో పోయావు. మధ్యలో ఆ ఇంజిన్ ఏదో ఎడెక్కిందని ఇంకో గంట, ఆ గంట ఈ గంట తీసేస్తే భజన 50 పోగా ఎంత అవుద్ది? నేనే చెప్పాలి. ఎంతైనా 6వ క్లాస్ చదువుకున్నాను కదా, మొత్తం 80 అవుద్ది. బాబీ గారు ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకు వెళ్ళి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి పెట్టారా ప్రశాంతంగా టిఫిన్ కూడా తిన్నావా? బయటకెళ్ళి మన ఇంట్లో ఉండి బయట చేయడం ఏంటి చీప్ గా? నువ్వు మరీ ఆ అబ్బాయిని భయపెట్టిస్తున్నావు. చూడటానికి అలాగే ఉంటుంది కలరు, పడేవాడికి తెలుస్తుంది ప్రెజరు. చావులే నువ్వు కూర్చోవయా. ఇక్కడ కాదు, అటెళ్ళు కూర్చో. అటెళ్ళు. ఓకే కూర్చో. కురాడు నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చాడరా. వీడు మొదట్లో నచ్చుతాడు, తర్వాత నలిపేస్తాడు. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నా? మాట్లాడించగా నోర్మై చెప్పు. బాగా డబ్బు సంపాదించి నా భార్యకి ఇలాంటి బిల్డింగ్ గిఫ్ట్ గా ఇద్దామని నా కోరిక సార్. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. బిల్డింగు భార్య అంట. నువ్వేమన్నా మా అన్నయ్యలా గొప్పడువా బిల్డింగులు గిఫ్ట్లు ఇచ్చేయడానికి? అతనేదో మాట్లాడుతుంటే నీకేంట్రా ప్రాబ్లం? ఇడియట్. ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడగలేదు మీరు. చెప్పు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపో. ఏమైంది? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈ రోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను.